హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. మెగాస్టార్ చిరంజీవి గారికి గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రదానం చేయబోతున్నారా? సో చూస్తూ ఉంటే ఇటువంటి సందర్భం అయితే ఈరోజు జరగబోతుంది. 22వ తారీఖు సెప్టెంబర్ 22వ తారీఖే ఆయనకి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ని ఈ విధంగా వరల్డ్ రికార్డు ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఇస్తారు అని చెప్పేసి వార్త. ఇది బాగా హల్చల్ చేస్తూ ఉంది. అయితే దీంట్లో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయని గమనించి చూస్తే మెగాస్టార్ చిరంజీవి గారికి ఏ కేటగిరీలో అసలు ఇవ్వబోతున్నారు? ఎందుకంటే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనేది ఎప్పుడు కూడా ప్రపంచంలో ఎవరు చేయని, లేకపోతే అందరికన్నా ఎక్కువగా చేసిన ఒక గొప్ప పనికి ఏదైనా సరే, ఏదైనా గొప్ప స్కిల్ చూపించిన వాళ్ళకి ఇస్తూ ఉంటారు. అందులో స్కిల్స్ ప్రధానమైన విషయం. అలాగే కొన్ని కేటగిరీస్లో, అలాగే కొన్ని రంగాల్లో ఎంతో అనుభవంతో వాళ్ళు ముందుకు వెళ్ళిన వాళ్ళకు కూడా ఇప్పటిదాకా ఎవరూ చేయని అటువంటి సక్సెస్ను చూసి వాళ్ళు అవార్డులు కూడా ఇస్తుంటారు. సో ముఖ్యంగా మన తెలుగు ఇండస్ట్రీ నుంచి అయితే అనేక మంది ఉన్నారు. ఇప్పుడు రామనాయుడు గారు అయితే ప్రొడ్యూసర్గా అవార్డు అందుకున్నారు. అలాగే బ్రహ్మానందం గారు అయితే నటుడిగా ఆయన 1000 సినిమాలకు పైన నటించాడు. సో అప్పుడు ఆయన అవార్డు అందుకున్నారు. అదేవిధంగా మరోవైపు దాసరి నారాయణరావు గారు, ఆయన 150 సినిమాలకు పైన డైరెక్షన్ చేశారు. సో ప్రపంచంలో అంత ఎక్కువ సినిమాలు డైరెక్షన్ చేసిన ఎవరు డైరెక్టర్ లేరు అని చెప్పేసి ఆయన కూడా అందుకున్నారు అవార్డు. అలాగే మహిళల్లో ఎక్కువ సినిమాలు డైరెక్షన్ చేసిన విజయ నిర్మల్ గారు, ఆవిడ కూడా ఈ విధంగా గిన్నిస్ రికార్డ్ అయితే అందుకున్నారు. అంటే సినిమా ఇండస్ట్రీ నుంచి ఇంతమంది ఉన్నారు. అయితే నటులు ఎవరు లేరు, అంటే పలానా కేటగిరీలో నటులు అందుకున్నారు అవార్డు అనే దానికి ఎవరు లేరు. ఇక వేరే వేరే రంగాల్లో వేరే వేరే కేటగిరీస్లో అనేక మంది గిన్నిస్ రికార్డులు మన ఇండియా నుంచి కూడా ఎంతోమంది కళాకారులు, అలాగే స్కిల్ పర్సన్స్ అవార్డ్స్ అందుకున్నారు. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ అవార్డు ఎందుకు ఇస్తున్నారని చూస్తే, ఆయన దాదాపు 46 ఏళ్ళుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. చాలా సుదీర్ఘమైన ప్రస్థానం అయింది. దాదాపు 155 సినిమాల దాకా నటించారు. ఇందులో అనేక సినిమాలు హీరోగానే చేశారు. 100 సినిమాలకు పైగా హీరోగా చేశారు. తర్వాత సైడ్ యాక్టర్ గాను, విలన్ గాను అనేక సినిమాలు ఉన్నాయి. ఒక 25 సినిమాల పైనే. సో ఇన్ని సినిమాల్లో అనేక పాటలకు ఆయన డ్యాన్సులు వేశాడు. ఇప్పుడు ప్రతి సినిమాలోనూ 6-7 పాటలు ఉంటే ఆ పాటల్లో చాలా వరకు ఇప్పుడు చిరంజీవి గారి డ్యాన్స్ కోసమే అనేక మంది ఆడియన్స్ థియేటర్కి వెళ్తూ ఉంటారు. అసలు ఆయనకు ఫ్యాన్స్ ఏర్పడ్డారంటే అందులో ఆయన పాటలకు, ఆయన వేసే స్టెప్పులకి దాదాపు 50% ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆ తర్వాత నటన కావచ్చు, ఫైట్స్ కావచ్చు, మిగతా కేటగిరీస్లో ఆయనకు ఉండే స్టైలింగ్ కావచ్చు, వీటన్నిటిలో ఉండే అభిమానులు ఉన్నారు. సో ఈ డాన్సులకు సంబంధించి ఇప్పుడు ఈ అవార్డు ఇస్తున్నారు. అయితే ఇందులో కేటగిరీ ఏంటంటే, దాదాపు అప్పుడు ఆయన ప్రతి సినిమాకి దాదాపు 6-7 పాటలు అంటే ఈ 100 సినిమాల్లో కనీసం 150 సినిమాల్లో 100 పాటలకు ఆయనకు డ్యాన్సులు వేశారు. సో ఇట్లా 100 పాటలకు డ్యాన్స్ వేయడం అనేది ఇప్పటిదాకా ప్రపంచంలో ఏ సినిమా నటుడు కూడా చేయలేదు అనేది ఇక్కడ ఉన్న కేటగిరీ. సో ఇది ఇక్కడ ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే ప్రపంచంలో ఎవరు చేయని దానికి మాత్రమే ఇటువంటి అవార్డు ఇస్తారు, లేదా అందరికన్నా ఎక్కువగా చేసినప్పుడు. మామూలుగా అయితే హీరోలందరూ కూడా వాళ్ళ సినిమాల్లో పాటలకి డ్యాన్సులు వేస్తుంటారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఇన్ని సినిమాల్లో ఇన్ని 100 పాటలకి డ్యాన్సులు వేయడం అనేది చాలా అరుదు. సో శరీరాన్ని బాగా ముక్కలు చేసుకుంటే తప్ప చేయలేరు. చాలా శారీరక శ్రమతో కూడింది. అలాగే ఇది ఒక ఆర్ట్ ఫామ్ కూడా. సో డ్యాన్స్ అనే ఒక ఆర్ట్ ఫామ్, అంటే మోడర్న్ ఆర్ట్కి మన ఇండియాలో అంటే మోడర్న్ డ్యాన్స్ ఏదైతే ఉందో, ఇది బ్రేక్ డ్యాన్స్ కావచ్చు, షేక్ కావచ్చు, హిప్ హాప్ కావచ్చు, వెస్ట్రన్ డ్యాన్స్ స్టైల్ కావచ్చు, సాల్సా, ఇవన్నీ కూడా ఈ తరహా డ్యాన్స్ అనేది మన ఇండియాలో పెద్దగా ఉండదు. అంటే చేసినా సరే అది మన వాళ్ళు దాన్ని ఒక ట్రెడిషనల్ డ్యాన్స్ ఫామ్ లాగా చూడరు. కానీ ఫారిన్లో ఇవన్నీ కూడా ట్రెడిషనల్ డ్యాన్స్ ఫామ్సే. సో అందువల్ల వాళ్ళకి అది గొప్ప విలువైనదిగా కనబడుతుంది. అందులో చేసిన ఏ క్రియేటివిటీ అయినా సరే వాళ్ళు దాన్ని ఆస్వాదిస్తారు. సో ఆ కేటగిరీలో చూసినప్పుడు చిరంజీవి గారు బ్రేకులకి, షేకులకి, వీటన్నిటికీ కూడా ఆద్యుడు మన తెలుగు ఇండస్ట్రీలో. అలాగే ఓవరాల్ ఇండియన్ ఇండస్ట్రీలోనే డ్యాన్స్ అంటే ఇటువంటి కొత్త ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తీసుకొచ్చింది ఆయనే. అయితే ఆయనకు మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళ ట్రైనింగ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కాకపోతే ప్రజలకు ఆ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఆకట్టుకోవడం అనేది ఒక నైపుణ్యం. ఇప్పుడు మైకేల్ జాక్సన్కి కూడా ఆయనకు కో డాన్సర్స్ ఉంటారు, కొరియోగ్రాఫర్స్ ఉంటారు. వాళ్ళు చూపించిన స్టెప్లో ఆయన ప్రాక్టీస్ చేస్తాడు. ఆయన ఓన్గా ఎన్ని చేసినా సరే. కానీ డాన్సర్గా ప్రపంచ స్థాయి గుర్తింపు ఆయనకు ఉంటుంది. అదే పద్ధతిలో ఆయన మూన్ వాక్ ఆయనకి మరో కొరియోగ్రాఫర్ నేర్పించాడు యాక్చువల్గా. కానీ దానికి ట్రేడ్ మార్క్ స్టెప్గా ఒక మైకేల్ జాక్సన్కి అది నిలబడిపోయింది. ఆయన జీవిత చరిత్రలో అత్యంత గొప్ప ఘట్టం ఏదైనా ఉంది అంటే డాన్స్ స్టెప్లో అది మూన్ వాకే. ప్రపంచం మొత్తాన్ని ఉరుతులోగించింది. సో అటువంటి స్టెప్స్ కొరియోగ్రాఫర్ చెప్పినా సరే వీళ్ళు పర్ఫామ్ చేసి ఆడియన్స్ని ఆకట్టుకున్నప్పుడే దానికి వాల్యూ. అలా చిరంజీవి గారు కొరియోగ్రాఫర్స్ కన్నా బాగా ఆ డ్యాన్స్లు పర్ఫామ్ చేసి ఆకట్టుకున్నారు. సో ఇవన్నీ కేటగిరీస్ కలిపి ఆయనకి ఇప్పుడు అటువంటి అవార్డు అయితే ఒకటి ఇవ్వబోతున్నారు, గిన్నిస్ వరల్డ్ రికార్డు. దీన్ని ఇప్పుడు ఈ ఈవెంట్ని అయితే హైదరాబాద్లో ఒక పెద్ద హోటల్లో ఆ ఈవెంట్ని ఈరోజు అరేంజ్ చేశారు. దానికి చిరంజీవి గారంటే తనకెంతో ఇష్టం అని చెప్పుకునే బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్ గారు వచ్చి దాన్ని ప్రదానం చేయబోతున్నారు అనేది ఇక్కడ ఉన్న వార్త. సో ఆమీర్ ఖాన్ గారు ఆల్రెడీ చిరంజీవి గారు అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయన నాకు ఫేవరెట్ హీరో అని చెప్పేసి అనేక సందర్భాల్లో చెప్పారు. ట్విట్టర్లో కూడా 2-3 సందర్భాల్లో పెట్టారు. చిరంజీవి గారు సైరా సినిమా రిలీజ్ అయినప్పుడు కానీ, అదేవిధంగా గతంలో అయితే ఆ సినిమా కన్నా ముందు కూడా
ఒకసారి చిరంజీవి గారు ఫ్యామిలీ టూర్ విధంగా అట్లా జర్మనీయో జపానో వెళ్ళారు. సో వెళ్ళినప్పుడు జపాన్ అనుకుంటా. సో వెళ్ళినప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్‌లో అనుకోకుండా చిరంజీవి గారికి ఆమీర్ ఖాన్ గారు కనపడ్డారు. సో ఆమీర్ ఖాన్ దగ్గరికి వచ్చి పలకరించి బాగా ఆయనతోటి సెల్ఫీ దిగి ఆ సెల్ఫీని ఆమీర్ ఖాన్ తన ట్విట్టర్ అకౌంట్‌లో పెట్టారు. నా ఫేవరెట్ హీరోని కలిశాను అని చెప్పేసి. అంత ఇష్టం అన్నమాట. సో ఇప్పుడు అటువంటి హీరో వచ్చేసి ఆయనకి అవార్డు ఇవ్వబోతున్నారు. నిజానికి వాళ్ళ అనుబంధం ఈ మధ్య ఇంకా బలపడింది నిజం చెప్పాలంటే. చిరంజీవి గారు ఎప్పుడైతే సైరా సినిమా చేశారో, తర్వాత రామ్ చరణ్ గారు బాలీవుడ్‌లో తన ప్రయత్నం సాగిస్తున్న టైం నుంచి కూడా బాలీవుడ్ హీరోలతోటి ర్యాప్ మరింత పెరిగింది. ఆమీర్ ఖాన్ గారు 'లాల్ సింగ్ చడ్డా' లాస్ట్ టైం రిలీజ్ అయిన సినిమా ఆయనది. ఆ సినిమా రిలీజ్‌కి కూడా తెలుగులో సమర్పించింది చిరంజీవి గారే. సమర్పణ చిరంజీవి గారు అని ఉంటుంది. అలాగే ఆ సినిమాని తెలుగులో తీసుకొచ్చింది అల్లు అరవింద్ గారు, వీళ్ళు తీసుకొచ్చారు. నాగ చైతన్య ఆ సినిమాలో గెస్ట్ రోల్ కూడా చేయడం జరిగింది. వీళ్ళందరూ కలిసి నాగార్జున గారి హోస్టింగ్లో ఒక ఇంటర్వ్యూ కూడా చేశారు. సో ఇక్కడ వాళ్ళ మధ్య అనుబంధాన్ని కూడా పంచుకున్నారు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు చిరంజీవి గారి ఈవెంట్కి ఈయన గెస్ట్గా వస్తున్నారు కాబట్టి ఆమీర్ ఖాన్ గారు దీనికి ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. సో ఇది ఇందులో ఉన్న విషయం. చిరంజీవి గారు మరిన్ని భవిష్యత్ తరాలకు కూడా ఆదర్శవంతంగా నిలబడేలా ఈ అవార్డును అయితే పొందుతున్నారని చెప్పాలి. ఆల్రెడీ ఆయన భారతదేశ ప్రభుత్వం నుంచి అనేక ప్రభుత్వ అవార్డులు అందుకున్నారు. ఇక ఫిల్మ్‌ఫేర్‌లో అయితే లెక్కే లేదు. నంది అవార్డులు కూడా అనేకం అందుకున్నాడు. సో ఇక ఆయన ఎక్కని ఎత్తులు ఏమున్నాయి, ఆయన అధిరోహించని శిఖరాలు ఏమున్నాయి అనుకుంటున్న తరుణంలో మరొక శిఖరం కనపడిందనమాట. సో ఈ శిఖరాన్ని కూడా అధిరోహించినట్టే. ఇంకా ఏముంది అన్నట్లుగా ఉంది ప్రశ్న. ఆయన రోజు రోజుకి ఆయన ప్రస్థానం సినిమా ఇండస్ట్రీలో ఇంకా పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు. ఎందుకంటే రాజకీయాల నుంచి తిరిగి వచ్చిన 10 ఏళ్ల పాటు గ్యాప్ ఇచ్చి తిరిగి వచ్చిన నటుడు ఈ స్థాయిలో తన ప్రస్థానాన్ని చూపిస్తారని అసలు ఎక్కడ ప్రపంచ స్థాయిలో కూడా ఎక్కడ ఇటువంటిది లేదు. అటువంటి ఇమేజ్ని ఆయన సొంతం చేసుకున్నారు. సో ఇక మీదట ఆయన నెక్స్ట్ వచ్చే సినిమా మీద ఇది కూడా ఒక బజ్గా క్రియేట్ అవుతుంది. ఎందుకంటే డ్యాన్స్కి వచ్చే అవార్డు కాబట్టి నెక్స్ట్ సినిమాలో ఇంకా ఎంత బాగా డ్యాన్స్ చేయబోతున్నారు ఏంటి అనే బజ్ అయితే ఇది తీసుకొస్తుంది. సో చూద్దాం ఆ ఈవెంట్ ఎలా జరుగుతుందో. ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక వరల్డ్ రికార్డ్ అయితే అందుకున్నారు. అది గిన్నిస్ రికార్డు కాదు కానీ అది వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అని చెప్పేసి గిన్నిస్ రికార్డుకి సమాంతరంగా మరొక ఇది ఉందన్నమాట. ఇటువంటివి చాలా ఉన్నాయి. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అందరికీ తెలిసిందే. అలాగే తర్వాత ఇదే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్. ఆ తర్వాత వచ్చేసి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అని చెప్పేసి మరొకటి ఉంది. ఇటువంటివి చాలానే ఉన్నాయి ప్రపంచ స్థాయిలో. దీంట్లో అన్నిటికన్నా ప్రతిష్టాత్మకమైన హిస్టారికల్ వర్క్ చేసింది మాత్రం గిన్నిస్ రికార్డ్స్. దాని తర్వాత అంతటి ఖ్యాతి సంపాదించుకుంది వరల్డ్ రికార్డ్ యూనియన్. వీళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఆ గ్రామ సభలన్నీ నడిపించినందుకు ఆయనకు కూడా అవార్డు ఇచ్చారు. ఒకే రోజు 13,326 గ్రామాలకి గ్రామ సభలు నిర్వహించారు అని చెప్పేసి ఆయన క్రెడిట్ చేస్తూ ఆయనకంటూ ఒక పథకాన్ని అలాగే ఆ సర్టిఫికేట్ని కూడా అందిస్తూ ఆయన కార్యాలయంలో వాళ్ళ ఫోటో దిగడం మనం అందరం చూసాం. సో ఇది పవన్ కళ్యాణ్ గారు సాధించిన విజయం. కేవలం వారం రోజుల గ్యాప్లో ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళ రంగాల్లో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమా రంగం కన్నా రాజకీయ రంగంలోనే ఇప్పుడు ఎక్కువ ఖ్యాతి గడించాడు.